ఇప్పుడు నేను చెప్పబోయేది మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో జరిగిన ఒక నిజమైన వింతైన సంఘటన. ఒకరోజు ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయి మెట్ల నుండి జారి కింద పడి చనిపోయిందంట. ఆ అమ్మాయి వాళ్ళ బావి దగ్గర ఆమెను దహనం చేశారు. ఆమెను దహనం చేసిన స్థలం మెయిన్ రోడ్ పక్కనే ఉండేది. కొన్ని రోజుల తర్వాత మల్లయ్య, నర్సయ్య అనే మిత్రులు కుందేలు వేటకి వెళ్ళాలని అనుకుంటారు. వారిద్దరూ ఒకరోజు మధ్యరాత్రి 2 గంటలకు కుందేళ్ల వేటకు వెళ్తారు. మధ్యరాత్రి కుందేళ్ల వేటకు ఎందుకు వెళ్తారంటే ఆ సమయంలో కుందేళ్లకు సరిగ్గా కళ్ళు కనిపించవు. ఆ సమయంలో అయితే కుందేళ్లు చిక్కుతాయని అనుకుంటారు. వారిద్దరూ బండిపైన ఇంటి నుండి బయలుదేరుతారు. అలా వెళ్తుండగా ఆ అమ్మాయిని దహనం చేసిన స్థలానికి రాగానే బండి అకస్మాత్తుగా ఆగిపోతుంది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ కాలేదంట. ఉన్నట్టుండి వాతావరణంలో మార్పులు, బాగా గాలి వీచిందంట. ఎవరో పిలిచినట్టు, ఏడుస్తున్నట్టు వినిపించిందంట. ఎవరో దూరంగా ఉండి ఇక్కడికి రండి, నన్ను కాపాడండి, నేను చనిపోయాను అని ఏడుస్తూ ఉందంట. ఆ దయ్యం చాలా కోపంగా ఈరోజు మిమ్మల్ని విడిచిపెట్టను అని వెక్కిలిగా నవ్వుతూ ఉందంట. మల్లయ్య, నరసయ్యలు ధైర్యంగా ఉంటూ భయపడకుండా, ఏయ్ ఎవరే నువ్వు, నీకు ఏం కావాలి, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని అడిగాడంట. నాకు ఆకలిగా ఉంది, మిమ్మల్ని ఈరోజు తినబోతున్నా అని వెక్కిలి నవ్వుతో భయపెట్టిందంట. అప్పుడు నర్సయ్య దయ్యాన్ని పచ్చి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ దయ్యం, రేయ్ ఆపరా, నన్నే తిడదావా, ఆపు, నీ మంచి కోసమే చెబుతున్నా, ఆపు అని అందంట. నర్సయ్య అతని దగ్గర ఉన్న బీడిని తీసి కాలుస్తాడు. బీడిని కాల్చుతూ దయ్యాన్ని ఇంకా ఘోరంగా తిడతాడు. అప్పుడు ఆ దయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు చంద్రయ్య, ఒరేయ్ నర్సయ్య, ఇప్పుడు కుందేళ్ల వేటకి వెళ్ళడం మంచిది కాదురా, ఇంకా ఎప్పుడైనా వెళ్దాంలే అని ఇంటికి వెళ్దామని ఇంటికి వెళ్తారు. కానీ అక్కడ నుండి వెళ్ళిపోయిందనుకున్న దయ్యం వారితో పాటే ఇంటికి వచ్చిందంట. ఆ దయ్యంని తిట్టిన చంద్రయ్యకు చుక్కలు చూపించింది. ఆ నర్సయ్య శరీరంలోకి ఆవహించిందంట. ఆ తరువాత అతనికి పూజలు చేసి ఆ దయ్యాన్ని విడిపించి తాయెత్తులు కట్టించారంట. ఇదండి మా ఊరి పక్కన జరిగిన ఒక వింతైన భయంకరమైన నిజమైన సంఘటన. మీకు మరిన్ని రియల్ హర్రర్ స్టోరీస్ వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ స్వీట్ హర్రర్ డ్రీమ్స్.